హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే నేను పాలకూర టమాటా ఎట్లా చేయాలనేది చూపించేస్తాను. ఫస్ట్ అయితే 1 టమాటో అండ్ 2 టమాటోస్ అండ్ 1 ఆనియన్ అండ్ పాలకూర అయితే కట్ చేసేసుకుని ఇట్లా తీసుకోవాలండి. ముందే ఆల్రెడీ నేను 2 టైమ్స్ క్లీన్ చేసేసాను, ఎందుకంటే ఆ కూరలో డస్ట్ ఉంటుంది తెలిసిందే కదా. సో ముందే క్లీన్ చేసుకుని మళ్ళీ ఒకసారి వాటర్లో వేసి ఉంచాను. కర్రీలో వేసే ముందు నేను కడుగుతూ మళ్ళీ వేస్తాను అనమాట. ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ అండ్ టమాటోస్ వేసేసుకోవాలండి. నేను చూపించిన విధంగా వేసేసుకుని అవి రెండు కొంచెం మగ్గే వరకు మగ్గనిచ్చుకోవాలన్నమాట. దాంట్లో ముందుగానే మనం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుంది కాబట్టి. ఆనియన్ అనేది కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుంది కాబట్టి. చూస్తున్నారు కదా, రెండు ఒకసారి కలిపేసేసి నేను తగినంత సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఇట్లా తీసుకొని కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి, ముందే యాడ్ చేసుకోండి, ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అవి రెండు కలిపేసుకుంటూ ఉండండి. కొంచెం సేపటికి మనకి ఆనియన్ అనేది లైట్ బ్రౌనిష్ కలర్లో అండ్ టమాటోస్ కూడా మగ్గిపోతాయి అన్నమాట. దాంట్లో వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నాము, ఒక 6 to 7 తీసుకోండి. నేను బాలింతను కదా, బాలింతలకి వెల్లుల్లిపాయ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను బాలింతను కాబట్టి కొంచెం ఒక 6 నుంచి 7 వరకు తీసుకున్నాను. అండ్ తర్వాత పచ్చిమిరకాయలు తీసుకున్నాను, ఒక 2 to 3. నేను ఈ కారమే కొంచెం ఎక్కువగా తగిలేటట్టు, నార్మల్ కారం కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను అండి, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం కాబట్టి. ముందే చెప్పాను కదా, మనం కడుగుతూ మళ్ళీ వేస్తాం, 3rd టైం కడుగుతూ మళ్ళీ వేస్తాము మన పాలకూర అని. అట్లా వేసేసుకుంటున్నాను. మొత్తం వేసేసుకుంటే మనకి పాలకూర అనేది కొంచెం తొందరగా మగ్గుతుందండి, ఏ ఆకుకూర అయినా కానీ కొంచెం తొందరగా మగ్గుతుంది. సో మొత్తం వేసేసుకొని మగ్గనిచ్చుకోవాలి. కొంచెం వాటర్ తేలుతుందండి దీంట్లో, ఆ వాటర్ అంతా మనకి ఆవిరైపోయి కొంచెం ఆయిల్ కనిపించేంత వరకు చూసుకోవాలండి. తర్వాత చూడండి, చూస్తున్నారు కదా, మగ్గిపోయింది తొందరగానే, వాటర్ వచ్చింది కదా పైకి. ఆ వాటర్ కొంచెం తగ్గే వరకు మనం ఆగాలన్నమాట. ఇంకొంచెం సేపు మగ్గనిచ్చుకోవాలి. దాంట్లో కరివేపాకు వేసేసుకోవాలండి. అండ్ కొంచెం కారం మాత్రమే వేస్తున్నాను నేను, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు చెప్పాను కదా, ఆ ఘాటు పచ్చిమిరపకాయలు వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. సో అందుకని పచ్చిమిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉంచుతున్నాను. తర్వాత కారం వేస్తున్నాను, లిటిల్ బిట్ కారం వేసుకున్నాను, అంత ఎక్కువగా కాదు. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చండి, మేము తక్కువ తింటాం కాబట్టి తక్కువ వేసాం కారం. వాటర్ అంతా అయిపోయింది కాబట్టి, ఆవిరైపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మగ్గనిచ్చుకోవాలి. చూస్తున్నారు కదా, అట్లా మగ్గనిచ్చుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టేసుకుని ఉడికిన తర్వాత దాన్ని